పులివెందులలోని సిఎస్ఐ చర్చ్లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసించిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాధికారములకు యోగ్యుడైనది. ఎవడైనా పాపము చేసిన యేసుక్రీస్తును కరువాలి సత్యమనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరుని క్షమించిన స్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపు మళ్ళీ వారందరికీ పాపం క్షమించడం గొప్ప అనుగ్రహం ఆదించున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని అనుగ్రహించిన పాపములన్నీ క్షమించి సమస్త సద్గుణమైన స్థిరపరిచి బలపరిచి నిత్య జీవములకు తీసుకొని వెళ్ళుగా. ఆమేన్. ప్రభువు మీకు తోడైనగాక. ప్రార్థించుదాము. ఇమ్మానుయేలు దేవా, కాలము సంపూర్ణమైనప్పుడు కృపా సత్య సంపూర్ణుడిగా నీ కుమారుడి లోకమునకు నీవు పంపిణీగా నీ వెలుగు ద్వారా నీ ప్రత్యక్షతను బట్టి మమ్మల్ని పరిశుద్ధపరచు. నీ ప్రేమ సాధారణంగా వెలిగించబడినట్టు మాకు సహాయంగా పడినట్టు ఆనంద సంతోషంతో నూతన క్రిస్మస్ గీతాలను చేయించు. నీ జన్మ శుభవార్తను భూదిగంతముల వరకు సమస్త ప్రజలకు అందించినటువంటి నీ బిడ్డలుగా ఉండినట్టు సహాయం చేయమని నీతో పరిశుద్ధాత్మతో జీవించు నిత్యము పరిపాలిస్తుంటూ ఇమ్మానుయేలు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరము లేచి నిలబడి ఉండగా కీర్తనల గ్రంథము నుండి 98వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 98వ సంకీర్తన. పరిశుద్ధ ఆదివారం పరిశుద్ధ పాఠముగా కీర్తనల గ్రంథం 98వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా అందరము కలిసి చదువుకుందాము. చివరి వచనము మనమందరం కలిసి చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరంగా ఏర్పాటు చేయబడినటువంటి సంకీర్తన 98 మొదటి వచనం ప్రారంభం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన రక్షణ హస్తము, ఆయన పరిశుద్ధ జూహపు ఆయన విజయము కలుగజేసి ఉన్నాడు. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. భూదిగంతల నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణ చూచిది. సితార స్వరముతో యెహోవాను స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించుకునుగాక.
లోకమును దాని నివాసులు కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదుల చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. దయచేసి కూర్చునండి. పత్రికా పాఠ్య భాగంనకు గాను అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 7 వచనములు చదువుగా విందాం. మన రెండవ పాఠముగా గలతీలకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథం నుండి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చదివి వినిపించబడును. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికన్నా కర్తయ్యున్నను బాలుడైనంత కాలము అతనికిని దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇది వాక్యం. దేవుడు దీవించును గాక.